Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. హాయ్ డియర్ వ్యూయర్స్, దిస్ ఈజ్ ఐ డ్రీమ్ అండ్ నిన్ననే రిలీజ్ అయిన బేబీ సినిమా అందరి ఆల్ ఆడియన్స్ని చాలా బాగా ఆకట్టుకుని చాలా గొప్ప అరెస్టింగ్ ఒక నెరేషన్తో అద్భుతంగా ఉన్న ఆ సినిమాలో ప్రధాన పాత్రని కథానాయక పాత్రని పోషించి అందరు మన్ననలు పొందిన వైష్ణవి చైతన్య ప్రజెంట్ మనతో ఉన్నారు. అండ్ ఆ క్యారెక్టర్ ఎంత అద్భుతంగా చేసిందంటే అమ్మాయి, మనం ఆ అమ్మాయి తాలూకు ఎక్స్పీరియన్సెస్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్లీజ్ వైష్ణవి, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ది ఫిల్మ్. ఎందుకంటే మొత్తం సినిమా అంతా నీ మీదే ఆధారపడిన సినిమా అది. అలాంటి ఫుల్ లెంత్ క్యారెక్టరు, అలాంటి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇట్స్ ఫస్ట్ బేబీ దగ్గరికి రాగానే నేను షాక్లో ఉన్నా. ఏంది నిజంగా ఎంత మంచి క్యారెక్టర్, ఎంత బ్యూటిఫుల్, ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఫస్ట్ నాకు వచ్చిందా అని చెప్పి. బట్ ఎస్, నిజంగానే వచ్చింది. అది బిలీవ్ చేయడానికి ఒక 2-3 రోజులు టైం పట్టింది. అసలు బేబీ అనేది ఇట్స్ మై లైఫ్ టైమ్ ఆపర్చునిటీ సార్. అంటే నా ఫస్ట్ స్టెప్ ఆఫ్ మై లైఫ్. అది ఇంత మంచిగా, ఇంత మ్యాసివ్గా, ఇంత డెప్త్ ఉన్న రోల్తో, ఇంకా డీగ్లామరైజ్డ్ మేకప్తో, దట్ ఈస్ మై ఫేవరెట్ మేకప్. అంటే ఆ డీగ్లామరైజ్డ్ అమ్మాయి అవుతుందో అసలు ఆ అమ్మాయితో నేను లవ్లో పడిపోయినా నేను. అంటే నాకు ఫుల్ నచ్చింది. ఇంత ఛాలెంజింగ్ రోల్, ఇంత ఇన్నోసెంట్ అమ్మాయి, అసలు మాటల్లో చెప్పలేను నేను ఎంత గర్వపడుతున్నానో, ఎంత హ్యాపీగా ఉన్నానో. అసలు చాలా హ్యాపీగా ఉన్నాను. నీ ఫ్రెండ్స్ అందరూ సినిమా చూసారా? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, వాళ్ళ రియాక్షన్ ఏంటి? అందరూ చూసినారు. అందరు అసలు హిట్టు కొట్టినవు పో అని అంటున్నారు. మా మమ్మీ డాడీ అసలు మస్తు క్వశ్చన్నారు. థియేటర్ నుంచి బయటకు రాగానే పాపం వాళ్ళు ఏడ్చుకుంటూ బయటకు వచ్చినారు. అంటే మోర్ దెన్ మూవీ, వాళ్ళకి నా జర్నీ మొత్తం నా పక్క నుండి చూసినారు కదా. అసలు ఏడ మన ఓల్డ్ సిటీ బస్తీ, ఏడ ఈ బేబీ మూవీ, నీ లైఫ్ మస్తు ట్రై చేసినావు. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఇది వర్త్ ఇట్ అయింది అని అనుకున్నది ఇవాళ వచ్చింది. సో హ్యాపీ ఫర్ యూ అని చెప్పి మస్తు హ్యాపీ ఉన్నారు మా వాళ్ళందరూ, ఫ్రెండ్స్ వాళ్ళు అంతా చాలా. అయితే ఇప్పుడు ఈ సినిమాలోని నువ్వు చేసిన క్యారెక్టర్ చాలా రివల్యూషనరీ క్యారెక్టర్. ఎందుకంటే ఒక ఆడపిల్ల మోజుల్లో పడి, షోకుల్లో పడి, ఈ రోజున ఆడపిల్లలు ఎలాగైతే తోవ తప్పిపోతున్నారో ఆ క్యారెక్టర్ చేసావు నువ్వు. అసలు ఇది సోషల్ ఐడెంటిఫికేషన్, అంటే నీ పర్సనల్ ఐడెంటిఫికేషన్గా చెప్పాలంటే ఈ క్యారెక్టర్ గురించి సొసైటీకి ఏం చెప్తావు? అంటే ఫస్ట్ క్యారెక్టర్ గురించి మాట్లాడితే, మన రియల్ లైఫ్లో చాలామంది పాపం అమ్మాయిలు ఉండే ఉంటారు బస్తీ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి ఆ బస్తీ దాటితే, ఆ బస్తీ దాటితే వాళ్ళకి ఆ సిటీ మొత్తం ఒక పెద్ద అమెరికా లాగా ఫీల్ అవుతారు. ఆ లోకం ఏందో వాళ్ళకి తెలియదు. జస్ట్ అప్పుడప్పుడే ఆ లోకంలోకి వచ్చినాక వాళ్ళకి ప్రతి చిన్నది ఒక పెద్ద విషయం. ఇప్పుడు వాళ్ళకి కార్లు చూసారనుకో, అలా కార్లకు పోవాలనిపిస్తుంది, కొత్త చేయాలనిపిస్తుంటుంది. ఎవరైనా ఈ అమ్మాయి ఇప్పుడు బేబీలో సినిమాలో హీరోయిన్ ఉంది కదా, వైష్ణవి అనే అమ్మాయి క్యారెక్టర్, ఆ పిల్లకి ఇంకా జనాలు పరిచయం అవుతుంటే వీళ్ళంతా ఎవరు, ఏంది, ఏం చేస్తారు, అసలు ఈ టీనేజర్స్, ఈ యూత్ అంతా ఏమేం చేస్తారు, ఎక్కడెక్కడికి పోతే అసలు పబ్ అంటే ఏంది, ఈ లైఫ్ ఎట్లుంటుంది. ఇంకా ఆ పాపం బస్తీలో ఉండే అమ్మాయిలకి ఎక్స్ప్లోర్ కావాలి, ఇవన్నీ నేను చూడాలి, ఇది ఎట్లా నేను ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎవరైనా గిఫ్ట్ ఇవ్వగానే పొంగిపోతారు కదా, అది మాది మంచిగా ఇస్తున్నారా, మోసం చేయడానికి ఇస్తున్నారు కదా అని తెలీదు. అంటే కొందరు అమ్మాయిలు ఉంటారు సార్ పాపం, అంటే ఇన్నోసెన్స్, ఏది తప్పో ఏది రైటో అర్థం కాదు. ఎవరి దగ్గర నుంచి ఏం గిఫ్ట్స్ తీసుకోవాలో తీసుకోవద్దో, అసలు గిఫ్ట్స్ తీసుకోవడం కరెక్టా కాదా కూడా అర్థం కాని స్టేజ్లో ఉంటారు. అదే చూపించినాం మనం బేబీలా. ఎగ్జాక్ట్లీ ఇన్నోసెంట్. ఆ పిల్లకి ఏది రైటో ఏది రాంగో తెలియదు, కానీ లోపల ఒకటి ఉంటుంది కన్ఫ్యూజన్. అరే నేను చేసేది కరెక్టా కాదా అని భయపడుతూనే ఉంటుంది. కానీ కొత్త ప్రపంచం కదా, చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి, వీళ్ళు ఎట్లుంటారు, ఏమవుతుంది, నలుగురితో కలవాలి, మాట్లాడాలి అని రెక్కలు చాపనికే చూస్తుంటుంది. సో ఆ రెక్కలు చాపిన తర్వాత వచ్చిన చిక్కులు, అది ఇక ప్రతి అంటే అట్లా అయిన తర్వాత ఆ చిక్కుల నుంచి ఎట్లా ఫేస్ చేస్తుంది, ఒక అబద్ధం కవర్ చేయడానికి ఇంకో అబద్ధాలపైన అబద్ధాలు ఆడి ఆ పిల్ల లైఫ్ ఎట్లా గుంతలో పడేసుకుంటుంది, ఆ పిల్లని లవ్ చేసిన వాళ్ళని ఎంత హర్ట్ చేస్తుంది అనేది బేబీ సినిమాలో ఉంది. అంటే రియల్ స్టోరీ, అంటే
చాలామంది అమ్మాయిల విషయంలో అయితే, అందరు అమ్మాయిల విషయంలో అయితే నేను అంటలే. కొందరి విషయంలో అయితే మాత్రం జరుగుతుంది ఈ రోజున సొసైటీలో. అంటే నేను ఒకటేం చెప్తున్నానంటే మన లైఫ్లో మనని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా కష్టం. దొరికితే వాళ్ళ సంతోషం కోసం మనం బతకాలి, వాళ్ళని నమ్మాలి. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు హ్యాపీగా ఉండి వాళ్ళని హ్యాపీ పెడితే నీ లైఫ్ లాంగ్ నువ్వు హ్యాపీ ఉంటావు. నీకు ఒకవేళ ఏమైనా కావాలి అనిపిస్తే మీ మన అనుకునే వాళ్ళని అడగాలి, మన అనుకునే వాళ్ళతోని మాట్లాడాలి తప్ప బయటికి పోయి అంటే ఎక్స్ప్లోర్ కావాలి. నేను ఎక్స్ప్లోర్ అవ్వద్దని చెప్పట్లే, ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవద్దు అని చెప్తున్నా. జనాలని నమ్మే ముందు వెనక ముందు ఆలోచించి స్టెప్పులు తీసుకోవాలి. ఇంకొకటి, ఒక రిలేషన్షిప్ పాడవుతుంది అంటే అది మూడో పర్సన్ వల్లనే. ఈ జనరేషన్లో అది నేను నా రియల్ లైఫ్లో చాలామంది నా ఫ్రెండ్స్లను చూసిన రిలేషన్షిప్లో ఉంటారు. ఒక మూడో పర్సన్ వచ్చి వాడు ఎట్లా మాట్లాడితే వాడు ఏదైతే ఫీడ్ ఇస్తాడో అది నిజం అనుకొని వాళ్ళు చెప్పినట్టు పోతారు. వీళ్ళు ఉంటున్నారు కదా రిలేషన్షిప్లో, అది వీళ్ళకి తెలవాలి ఎట్లా చేయాలి, ఏం కథ. ముంగలోడు చెప్పింది నమ్మి వాళ్ళ లైఫ్ వాళ్ళు నాశనం చేసుకుంటారు. అమ్మాయిలకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఒకవేళ మీ లైఫ్లో ఆనంద్ లాంటి అబ్బాయి క్యారెక్టర్ ఏదైతే ఉందో అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చొని వాడితోని అంటే వాటితో మంచి మెమరీస్ చేసుకుంటూ మన ఇష్టమైన అంటే ఇంకేం తప్పులు చేయకుండా ఆ లవ్ కోసం ఎఫర్ట్స్ పెట్టి హ్యాపీగా ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా అట్లనే ఉంటారు. ప్రాబ్లమ్స్ ఏవి కొని తెచ్చుకోవద్దు. అంటే కాలేజీ మెట్లు ఎక్కగానే లైఫ్ స్టైల్ మారిపోయింది అనుకుని ఆ ఊపిలోకి వెళ్ళిపోయి తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా వాళ్ళని మోసం చేస్తూ, అసలు ఈ పద్ధతి ఈ రోజున సొసైటీలో బాగా ఉన్నది, అది కరెక్ట్ అంటావా? అంటే సార్ ఇప్పుడు మీకు 6 అనిపిస్తుంది, నాకు 9 అనిపించవచ్చు. అంటే ఎవడి వేళ వాడు కరెక్టే, కానీ అది ఏ సిచ్యువేషన్కి నువ్వు ఎలాంటి స్టెప్ తీసుకుంటున్నావు అనే దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నాకు కరెక్ట్ అనిపిస్తుంది ఆ మినిట్కి, ఇప్పుడు బేబీలో కూడా ఆ పిల్లకి అది కరెక్ట్ అనిపిస్తుంది ఆ మినిట్కి. ఎందుకు కరెక్ట్ అనిపిస్తుంది? ఓకే, వాళ్ళ మమ్మీ ఇట్లా చెప్పింది కాబట్టి అది కరెక్ట్, లేదా వాళ్ళ ఫ్రెండ్ ఇట్లా చెప్పింది కాబట్టి అది కరెక్ట్. సో ఆ పిల్ల ఏమైతే చేస్తుందో అవన్నీ కరెక్ట్ అనిపిస్తుంది, కానీ పక్కనోడికి అది తప్పు అనిపిస్తుంది. సో ఎవరు ఫైనల్గా సినిమాలో నీ క్యారెక్టర్ కూడా చాలా బాధలు ఇబ్బందులు పడి అందరూ నీ వల్ల, నీ క్యారెక్టర్ వల్ల మొత్తం కష్టాలు పడి సినిమాలో అన్ని అందరూ ఆర్టిస్టులు, మరి అది ఎదురుగుండా కనిపిస్తుంది కదా. అంటే సార్ నా వల్ల అంటే నీ క్యారెక్టర్ వల్ల, అదే నా క్యారెక్టర్ వల్ల అంటే కూడా ఇప్పుడు ఈ ముగ్గురు క్యారెక్టర్స్లో కూడా పాజిటివ్లు నెగిటివ్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరు ఇట్లా తప్పుగా బిహేవ్ చేయడానికి కారణం ఆపోజిట్ పర్సన్, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు కాబట్టి ఇది రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెర్రస్ సీన్ ఏదైతే ఉందో అక్కడ తిడతారు అమ్మాయిని, ఆ పిల్లని అబ్యూస్ చేసినందుకు ఆ పిల్ల పాపం మస్తు హర్ట్ అయిపోతుంది. ఇక ఆ హర్ట్లో ఉండి ఇది నన్ను ఎట్లా హర్ట్ చేస్తాడు అని ఆ కోపంలో ఆ బాధలో ఉండి వేరే రూట్లో వెళ్ళిపోతుంది ఇక. సో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నోటికి ఏది వస్తుంది అనకుండా ముంగలోడు పాపం వాళ్ళకి ఎట్లా తీసుకుంటారో తెలియదు కాబట్టి జర ఆలోచించి కోపం వస్తే తిట్టండి, మాట్లాడండి, కానీ నోటికి ఏది వస్తుంది మాట్లాడడం తప్పు, ఆర్ హార్ష్గా రియాక్ట్ అవ్వడం తప్పు. ముంగలోడికి పాపం నీట్గా కూర్చోబెట్టి చెప్తే ఆయనకు అర్థమవుతుందేమో, వింటాడేమో. సో అంతా మనం చెప్పే బట్టి మన రియాక్షన్స్ బట్టి ఉంటుంది. నువ్వు కాలేజీలో చదివేటప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా, అంటే నీవని కాదు జనరల్గా నువ్వు చూసావా ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్స్? నేను నా లైఫ్లో 2-3 అమ్మాయిలది స్టోరీస్ పాపం ఇట్లనే అయినాయి. అంటే అప్పుడు నాకు పెద్ద చెప్పేంత స్టేజ్లో లేను, నాకు లైఫ్ ఎట్లుంటుందో నాకే తెలియదు. నాకు తెలియనప్పుడు ముంగలైనకి ఏం చెప్తాం సార్ మనం. సో చూసిన ఆ మినిట్ కనిపిస్తున్నారు బై వీళ్ళు చేసేది కరెక్ట్ ఆర్ రాంగ్, అసలు ఏం చేస్తారు వీళ్ళు, పవర్ని వీళ్ళకైనా క్లారిటీ ఉందా లేదా అన్న జోన్స్ వస్తుండే. అందరూ కనెక్ట్ చేసుకుంటారు, రిలేట్ అవుతారు. ఇట్లాంటి నేను ఒకటే ఏం కోరుకుంటున్నానంటే ఏది తప్పో ఏది రైటో తెలుసుకొని బిహేవ్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అంటే ఇందులో నువ్వు కొంచెం హార్ట్ సీన్స్లో కూడా యాక్ట్ చేసావు ఇన్ జనరల్గా. అఫ్కోర్స్ ఇది కల్ట్ ఫిల్మ్ కాబట్టి ఆ క్యారెక్టర్ బట్టి చేయవలసి వచ్చింది. బట్ అంత స్టేజ్కి వెళ్ళిపోయే వరకు ఆడపిల్లలు ఉంటే అసలు ఈ ట్రెండ్స్ అన్నవి అంత కరెక్ట్గా ముందుకు వెళ్తాయి అంటావా? అదే చెప్తున్నా కదా సార్, అంటే టీనేజర్స్ జనరల్గా టీనేజ్లో ఉన్నప్పుడు
ఏది రైటో ఏది రాంగో అర్థం కాదు. ఉడుకురత్తం అంటారు కదా, అదొకటి ఉంటుంది. అట్లా వాళ్ళకి ఏది మైండ్లోకి వస్తే అది చేసేస్తున్నారు, అది తప్పు. ఇప్పుడు బేబీ విషయానికి వస్తే ఆ పిల్ల ఇప్పుడు ఆ పిల్లకి ఒక ఆయన ఏమంటాడు, నీ కాలేజ్ స్కూల్ మొత్తంలో కాలేజ్ మొత్తంలో నీది 100వ ప్లేసే అని అంటాడు. అంటే తీసి పడేస్తున్నాడు, నువ్వేం కాదని మాట్లాడుతున్నాడు. ఇక్కడ వేరే అబ్బాయి ఏమంటున్నాడు, 1 నుండి 100 వరకు నువ్వే అని చెప్తున్నాడు, పొగుడుతున్నాడు, వాడేమో తిడుతున్నాడు, తీసి పడేస్తున్నాడు, నోటికి వచ్చిన అన్నీ అంటున్నాడు. ఇక్కడేమో ఈయన ఇట్లా చెప్తున్నాడు, నన్ను ఈ స్టేజ్లో మాట్లాడుతున్నాడు, అంటే ఇప్పుడు నేను అది లవ్వా ఇది లవ్వా ఏది నమ్మాలి అనే కన్ఫ్యూజన్ స్టేట్స్ కూడా ఉంటాయి. ఆ మినిట్లో మనకి మన హార్ట్కి ప్రతి మనిషికి ఇట్లాంటి సిచ్యువేషన్లో బ్రెయిన్ ఒకటి చెప్తుంది, హార్ట్ ఒకటి చెప్తుంది. అంటే ఎవరు పొగిడితే వాళ్ళ వల్ల పడకూడదు అన్నది కూడా కరెక్టేగా. అంటే మంగళోడు మస్తు చెప్తాడు భయ్, అదే అంటున్నా నేను. బ్రెయిన్ ఒకటి చెప్తుంది, హార్ట్ ఒకటి చెప్తుంది. మనం ఎండ్ ఆఫ్ ద డే హార్ట్కే వినాలి అని అంట. దిస్ ఈజ్ వాట్ హర్ ఎక్స్పీరియన్స్ ఇన్ బేబీ సినిమా. బట్ అందరూ కూడా ఈ రోజున్న ప్రజెంట్ ట్రెండ్ గర్ల్స్, ఈ ప్రజెంట్ టైమ్స్లో సొసైటీలో ఉన్న గర్ల్స్ అందరూ కూడా ఈ సినిమా చూస్తే వాళ్ళకి చాలా విషయాలు, లైఫ్ని ఎట్లాగా నడుపుకోవాలి కాలేజీ లెవెల్కి వెళ్ళిన తర్వాత, అండ్ పేరెంట్స్, కల్చర్, ట్రెడిషన్ ఇవన్నీ ఎలా నిలబెట్టుకోవాలి, వీటన్నిటిని మించి వాళ్ళ వ్యక్తిత్వ గౌరవం, వాళ్ళ తాలూకా క్యారెక్టర్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అన్నది ఈ సినిమా ద్వారా చాలా బాగా తెలుస్తుంది. అందుచేత ఈ సినిమాలో తన అభిప్రాయాలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చెప్పింది. థ్యాంక్ యూ వైష్ణవి చైతన్య. ఆల్ ది వెరీ బెస్ట్.